అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ సవరణపై తాజా పరిణామం నిజమైన సంచలనాన్ని సృష్టించింది. అత్యంత ఉత్తేజకరమైన అంశం. ఆర్థిక మంత్రిత్వ శాఖ చివరకు జోక్యం చేసుకుని ప్రతినిధులను అత్యవసర సమావేశానికి పిలిచింది. ఇది త్వరలో ముఖ్యమైన విషయం ముందుకు సాగవచ్చనే బలమైన సంకేతం. కాబట్టి చివరి వరకు వేచి ఉండండి, ఎందుకంటే జరుగుతున్నది మీ నెలవారీ పెన్షన్ మరియు వైద్య ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మీరు మిస్ చేయకూడని ముఖ్యమైన నవీకరణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్ల భవిష్యత్తును మార్చగలవు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. చివరి వరకు వీడియో చూడండి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి అభివృద్ధి చర్చలో కార్మిక మంత్రిత్వ శాఖ యూనియన్ నాయకులతో సమావేశమై 10% మరియు 25% పెంపు కోసం వారి ప్రతిపాదనలను తిరస్కరించింది. బదులుగా చిన్న ఫ్లాట్ పెంపును పరిగణనలోకి తీసుకుంది. ఈ వీడియోలో ఒక మలుపు తిప్పే విషయం గురించి మేము మీకు తెలియజేస్తున్నాము. ఈపీఎస్ 95 జాతీయ సంఘర్ష్ కమిటీ ఎన్ఎస్సీ జాతీయ కన్వీనర్ శ్రీ అశోక్ రావత్ ఒక విలేకరుల సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల వైఖరిని తీవ్రంగా ప్రశ్నించారు. నెలకు 7,500 రూపాయలు కనీస పెన్షన్, డిఏ మరియు వైద్య ప్రయోజనాల కోసం ఎన్ఎస్సీ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్కు ఈ సంఘాలు అధికారికంగా మద్దతు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు వారు ప్రభుత్వానికి 5,000 రూపాయలు మాత్రమే అడుగుతూ తమను తాము విరుద్ధంగా చేసుకుంటున్నారని రావత్ ఎత్తి చూపారు. 7,500 రూపాయలు సమర్థనీయమని మీరు నమ్మితే 5,000 రూపాయలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని ఆయన అడిగారు. నిజమైన పురోగతిని ఆలస్యం చేసే విభజించబడిన డిమాండ్ల పట్ల చాలామంది పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్ర నిరాశను ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. ఎన్ఎస్సీ బృందం చేస్తున్న ప్రయత్నాలను కూడా విలేకరుల సమావేశం హైలైట్ చేసింది. ఈ కార్యక్రమానికి ముందు అదనపు సిపిఎఫ్సి శ్రీ చంద్రమౌళి చక్రవర్తితో సహా సీనియర్ అధికారులను శ్రీ రావత్ మరియు ఆయన బృందం కలిశారు. వారు వారి డేటా మరియు ప్రెజెంటేషన్కు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్సీ సమర్పించిన గణాంకాలు ఖచ్చితమైనవని కార్మిక మంత్రి కూడా అంగీకరించారు మరియు ఈ విషయాన్ని తీవ్రంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. తరువాత అత్యంత ఆసక్తికరమైన మరియు ఆశాజనకమైన పరిణామం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కోసం శ్రీ అశోక్ రావత్ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పిలిచారు. ఫలితం ఇంకా బహిరంగంగా ప్రకటించబడినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్ 95 ప్రతినిధులను ఆహ్వానించడం ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యను చురుకుగా పరిశీలిస్తోందని చూపిస్తుంది. బహుళ ఉన్నత స్థాయి సమావేశాలు, మొదట సిపిఎఫ్సి అధికారులతో, తరువాత కార్మిక మంత్రిత్వ శాఖతో మరియు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖతో వరుసగా జరిగినప్పుడు ఇది సాధారణంగా తెరవెనుక కొంత చర్య తీసుకుంటున్నట్లు సూచిస్తుంది. తన విజ్ఞప్తిలో రావత్ అన్ని యూనియన్లు ఐక్యంగా ఉండి సమిష్టి డిమాండ్ను అణగదొక్కడం ఆపాలని కోరారు. ఆర్థికంగా చాలామంది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లు మరింత జాప్యం లేదా సగం చర్యలను భరించలేరని ఆయన వారికి గుర్తుచేశారు. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు, ఈ దేశం యొక్క శ్రామిక శక్తిని నిర్మించిన సీనియర్ సిటిజన్ల గౌరవం గురించి అని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఉన్న అన్ని సూచనలు పెన్షన్ను 7,500 రూపాయలు ప్లస్ డిఏకి సవరించడం మరియు ఆరోగ్య సంరక్షణ మద్దతు అందించడం వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తున్నాయి. ఈ పురోగతి కొనసాగితే వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు కావచ్చు. పెన్షనర్లు మరియు వారి ప్రతినిధులలో ఆశ మరియు దుఃఖ సంకల్పం బలంగా ఉంది మరియు సంవత్సరాలలో మొదటిసారిగా కార్మిక మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండు సమగ్ర పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.